హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. ఈరోజైతే మనం ఇది ఏలూరు కాలం అనమాట. ఇదైతే గన్నవరం దాటి హనుమాన్ జంక్షన్ దగ్గర దాకా వచ్చాం ఫ్రెండ్స్. 10-15 కిలోమీటర్లు. చాలామంది అన్న లొకేషన్ కూడా ఎక్కడో అని చెప్పమని అడుగుతున్నారు. సర్వేస్ రాకు కూడా తమ్ముడికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా మనోడు తమ్ముడు సర్వేస్ రావు యూట్యూబ్ ఛానల్ ఉంది. మనోడైతే తమ్ముడైతే నాతో 3 నెలలు అయితే తిరిగి ఫిషింగ్ అయితే నేర్చుకున్నాడు. మనోడైతే ఇప్పుడు మటుకు దగ్గర ఒక 10 మంది దాకా అయితే నేర్పించాడు ఫ్రెండ్స్. మనోడు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేస్ రావు ఫిషింగ్ అయితే కొరమేన్లు అయితే మటుకు మనోడు చాలా బాగా కొడుతున్నాడు ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే మనం సాఫ్ట్ లూర్ మీద ఫిషింగ్ అనేది ఎలా ఉంటుందని చూపిస్తాను. ఈ చిన్న పోతున్నాను అనమాట. దీంట్లో చిన్నవి తప్పితే ఏమి లేవు చేపలు. అయితే వాటికి సాఫ్ట్ లూర్ అయితే ఫాస్ట్ స్ట్రైకింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటి మీద అయితే ఎలా ఉంటుందనే చూపిస్తాను. ఓకే, ఓకే బాడీ కెమెరా పెట్టుకుంటాను ఇప్పుడైతే మటుకు. ఫ్రెండ్స్, తమ్ముడు సర్వేసరా కూడా మరి ఫిషింగ్ చేయాలి కాబట్టి నేను బాడీ కెమెరా పెట్టుకున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రాగ్ అయితే ఎక్కించి ఆడుతున్నాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ మీద మీకు తేడా తెలియాలి కదా. అది చిన్న కొరమేలు అనేది ఫ్రాగ్ మీద స్ట్రైక్ చేసినా కానీ తొందరగా హుక్ అవ్వదు. అందుకోసం అని చెప్పి ఫ్రాగ్ మార్చి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్ ఎక్కిస్తా. ఓకే, మొన్న పిల్లలు కొట్టలేదు, చిన్న పిల్లలన్నీ. ఈ చిన్న పిల్లలకైతే మటుకు మనం సాఫ్ట్ అయితే మటుకు కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్. సాఫ్ట్ టూర్ అయితే ఎక్కిస్తున్నాను ఇప్పుడు. సాఫ్ట్ టూర్ ఎక్కించిన తర్వాత ఇది స్ట్రైకింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకసారి స్ట్రైక్ చేసినామంటే ఎలా లాగాలి అనేది కూడా చూపిస్తాను. స్ట్రైక్ చేసినామంటే ఒక్క సెకండ్ కూడా గ్యాప్ అవసరం లేదు. కొంచెం సెకండ్ కంటే లోపే టైట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి. సాఫ్ట్ మీద అయితే కానీ అక్కడ బా సర్వేస్లో అలాగే ఉంది, కంటిన్యూలో ఉంది. ఓకే, ఇది 1/2 కేజీ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సాఫ్ట్ లూర్ మీద అయితే కానీ స్ట్రైక్ చేయలేదు ఇది. ఓకే, నెక్స్ట్ ఇంకేం పడితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకోటి అయితే స్ట్రైక్ చేసింది మనకి. చూశారు కదా, ఇది సాఫ్ట్ లూర్ మీద ఎలా ఆడాలని చాలామంది అడుగుతున్నారు. ఏమీ లేదు, అది సాఫ్ట్ లూర్ మీద ఫాస్ట్గా వీల్ చేయటమే. ఇంకో ఒకటి పడింది ఇందాక, ఇది రెండోది కొరమేను. ఏ ఫ్రెండ్స్, 2 1/2 కేజీ ఒకటి ఉంటుంది, 1/2 కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఒకటి. సర్వేస్ రావు చాలా ఫాస్ట్గా ఉంది ఇది.
లాక్ రిమూవ్ చేసేసి మళ్ళీ సాఫ్ట్ లూర్ మీద ఇంకేమైనా స్ట్రైక్ చేస్తామో చూద్దాం. సాఫ్ట్ లూర్కి అయితే మటుకు చేప పడ్డప్పుడు మటుకు కొంచెం అది హుక్ అనేది కొంచెం పైకి వచ్చేస్తుంది. అది సరి చేసుకొని మళ్ళీ మనం కాస్టింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అమ్మట అయితే ఇరుక్కుంటుంది. ఓకే నా ఇది ఈ చేప మీద మాకు ఆటం కుదరట్లేదు అంటున్నారు. ఒకటే చెప్తున్నారు అండి, కరెక్ట్గా క్యాస్ట్ చేసినామంటే ఫాస్ట్గా రీల్ చేయాలన్నమాట. ఇది అలా పైన నుంచే వస్తూ ఉంటుంది, అప్పుడు సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అలా సౌండ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు కొరమేను అక్కడ ఉంటే కొట్టేసిద్ది ఫాస్ట్గా. దీనికి కొంచెం దూరంలో ఉన్నా కానీ ఆ సౌండ్కి వచ్చేసిద్ది అన్నమాట. ఇదైతే మనం మూడో చేప ఫ్రెండ్స్. ఇది అన్నీ బర్మా స్నేక్ హెడ్సే ఉన్నాయి. సైజ్ అయితే ఒక 1/2 kg దాకా ఉంటుంది. అందుకని ఫ్రెండ్స్ 1/2 kg దాకా ఉంటుంది, 1/2 kg పైన కూడా ఉండొచ్చు. సైజ్ అయితే మంచి సైజులో ఉన్నాయి. సాఫ్ట్ లూర్ మీద ఫిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కప్పల మీద బెదిరిన కొరమేలు ప్రతి ఒక్కటి మటుకు స్ట్రైక్ చేయడం, కప్పలను ఆపినప్పుడు ఖచ్చితంగా సాఫ్ట్ అనేది యూజ్ చేయండి. ఓకే తమ్ముడు. ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనకి ఫైనల్గా 3 పడ్డాయి మొత్తం. ఇవాళ ఫిషింగ్ అయితే అయిపోయింది, మనం వెళ్ళిపోతున్నాం. ఇవి అయితే ఒక 1/2 kg ఉంటాయి. ఇది ఒకటి మటుకు తక్కువ ఉంటుంది. ఓకే